అత్తమామల వేధింపులే కారణం అని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున స్థానికులు రాజేశ్వరి బంధువులు చెప్తూ ఉన్నారు. అయితే భార్య పేరు రాజేశ్వరికి తెలుస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఈయన ఎస్ఐ రాణా ప్రతాప్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్లో ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే భర్త అత్తమామల వేధింపులు తాళలేకనే రాజేశ్వరి మరణించినట్టు తెలుస్తోంది. 8 ఏళ్ల క్రితం రాణా ప్రతాప్తో రాజేశ్వరికి వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల వద్దనే అటు రాజేశ్వరి ఉంటుంది ఆ మనస్పర్ధల కారణంగా. అయితే ఈ నెల 26న అత్తింట్లో జరిగినటువంటి గొడవతో మనస్తాపానికి గురైనటువంటి రాజేశ్వరి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి మరణించింది. అయితే ట్రైనీ ఎస్ఐగా ఉన్నప్పుడే వ్యాపారులను బెదిరించినట్టుగా రాణా ప్రతాప్పై ఆరోపణలు కూడా ఉన్నాయి. చూడండి, అప్పుడే అధికారిగా నియామకంలోకి అయ్యామో లేదో వెంటనే లంచగొండ అవతారం వ్యక్తి చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది కానిస్టేబుల్ పోలీస్ అధికారులు, అందరినీ కాదు ఎవరికి వారు ఆపాదించుకోకండి, కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. పోలీస్ అంటేనే చాలు ఇక పరపతి వచ్చింది, అధికారం వచ్చింది, యూనిఫామ్ జాబ్ వచ్చిందని చెప్పి లంచగొండ అవతారాలు ఎత్తి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికి ట్రైనీ ఎస్ఐగా ఉన్నప్పుడే రాణా ప్రతాప్ డబ్బులు సంపాదించాడు, వ్యాపారాన్ని బెదిరించేవాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఆ మహిళ రాజేశ్వరి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మనస్పర్ధల కారణంగా ఇప్పుడు తండ్రి ఇంట్లోనే ఉంటుంది, అంటే తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. అంతలో ఏం జరిగిందో ఏమో కానీ పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ తమ ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ ఉదయ్, ఏం జరిగింది అసలు? ఎస్ఐ ఏ మేరకు కారణమే? రాజేశ్వరి పైన ఎటువంటి వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడు? ఇప్పుడు ప్రస్తుతానికి రాజేశ్వరి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అత్తింటి వారి వేధింపులు తాళలేక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. అయితే మృతురాలు ఖమ్మం జిల్లా గవర్నమెంట్ రైల్వే పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరిగా మనకు సమాచారం అయితే అందుతుంది. 8 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందినటువంటి రాణా ప్రతాప్ కు, అదేవిధంగా కొత్తగూడెంకు చెందినటువంటి రాజేశ్వరికి పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరిరువురు కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఆయన కుటుంబీకులు, రాజేశ్వరి కుటుంబీకులు అండ్ రాజేశ్వరి తల్లిదండ్రులు కూడా మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. వారు ఏం మాట్లాడారో చూద్దాం. నా బిడ్డకి నాకు తీలో ఇచ్చాయి నాను, ఆ తల్లి బంగారం ఎంత కష్టపడి చదివించిన నాన్న, నాకు చదువు రాదు, నేను బాగా చదివించిన నా తల్లిని బాగా ఫుల్లుగా చదివించి వాడికి 50 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసిన ఆచరణ చేసి నా బిడ్డకి నాకు తీలో ఇచ్చాయి నాను, ఆ తల్లి బంగారం ఎంత కష్టపడి చదివించిన నాన్న, నాకు చదువు రాదు, నేను బాగా చదివించిన నా తల్లిని బాగా ఫుల్లుగా చదివించి వాడికి 50 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసిన అయిన తర్వాత రోజు రాసి అయితే యాక్చువల్లీ ఆమెను కూడా ఎట్లా హెరాస్ చేసి అయితే ఈమె ఎట్లా ఫీల్ అవుతుందంటే నన్ను కూడా ఎట్లా చేస్తారేమో, నన్ను అట్లా చంపేస్తారేమో, నన్ను కూడా బాగా హెరాస్ చేస్తారేమో అని చెప్పి ఈమె ఒక 15-20 డేస్ నుంచి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాను. మనం బయట ఉన్నాం, మీ అత్త నేను అమ్మమ్మని తాతయ్య, అమ్మమ్మ తాతయ్య అవుతారు మాకు, వాళ్ళ అత్త మామయ్యలు ఒక అమ్మమ్మ తాతయ్య అవుతారు. నేను వాళ్ళని మంచిగా చూసుకుంటా, నేను వాళ్ళని ఏం చేయను, మంచిగా చూసుకుంటా, వస్తా ఉంటా వెళ్తా ఉంటా. అంతేగాని ఒక దగ్గర ఉంటే ఆమె బాగా హెల్ప్ చేసేస్తాను. ఇప్పుడు మీరే చూసి ఆయన ఎట్లా వచ్చిండు, ఎట్లా చేసినది మీరే సాక్ష్యాన్ని మీరే చూసిండు. సో ఆమె ఏంటంటే మనం బయట ఉన్నామని, వీళ్ళు ఏంటంటే ఉండాల్సిందే. 15 డేస్ నుంచి కుట్టడం, అమ్మాయిని కుట్టడం, ఆమె మానసికంగా శారీరకంగా ఆమె చాలా అంటే చాలా హింసించేసారు. తక్కువ కొంచెం కింద సార్ ఆమె 26 నిన్న నైట్ 11:25 హాస్పిటల్. మరియు వాళ్ళ బావ అంటే వీళ్ళు ముగ్గురు
కలిసి అబ్బాయిని ఉసిగొల్పడం సార్. ఆయన ఉసిగొల్పి ఈమెని కొట్టించడము, మనం తిట్టడము, మన ఇంకా ఈమె అక్రమ సమాధానాలు అంటగట్టడం, అట్లా ఏదో ఇంటి బయట కొట్టడం, ఇంకా వీళ్ళందరూ ఒక రూమ్ వేసి కొట్టారు సార్. బాగా ఘోరం అంటే ఘోరం కొట్టారు. చేయడము అలా చేయడం వల్ల ఒకసారి కొడితే మొన్న రీసెంట్గా ఒకసారి రైట్ ఉదయ్, సో ప్రజెంట్ ఏం చెప్తున్నారు? ఆ తల్లిదండ్రుల ఆవేదన కనిపిస్తోంది. నాకు చదువు రాదు, నేను నిరక్షరాస్త్రుడిని, కానీ నా బిడ్డను మాత్రం చాలా చక్కగా చదివించుకున్నాను, ఉన్నత చదువులు చదివించాను, 50 లక్షల రూపాయల కట్నం ఇచ్చి రాణా ప్రతాప్తో వివాహం కూడా చేశాను, కానీ రాణా ప్రతాప్ మూలంగానే ఇప్పుడు నా బిడ్డ చనిపోయిందని చెప్పి ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్న విధానం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టాల్సిందే. నిజంగా ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన, వారి బాధ చెప్పలేనిది, అసలు వర్ణించినటువంటి సిచ్యువేషన్. సో అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఆ రాజేశ్వరి మరణానికి గల కారణం ఏంటి? తను ఎక్కడైనా ఈ ఘటన కంటే ముందు ఎవరికైనా పంచుకుందా, లేదంటే ఏదైనా లెటర్ లాంటిది రాసిందా? రాజేశ్వరి ఏం చెప్పింది? చివరిగా తను ఎవరితో మాట్లాడింది? ఎగ్జాక్ట్లీ మనకు ప్రస్తుతం అటు రాణా ప్రతాప్ కుటుంబానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున రాజేశ్వరికి అనేక వివాదాలు కూడా గతంలో తలెత్తాయి, మనస్పర్ధలు తలెత్తాయి. ప్రధానంగా అత్తింటి వారి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వేధింపులు మొదలయ్యాయి. అర్థం చేసుకోవాల్సినటువంటి భర్త రాణా ప్రతాప్ కూడా భార్యను అర్థం చేసుకోలేకపోవడంతో ప్రస్తుతం ఈ సమస్యలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తుంది. ఇరువురి మధ్య కలహాలు, కాపురంలో కలహాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా రాణా ప్రతాప్, రాజేశ్వరి ఇరువురు కూడా దూరంగా ఉంటున్నారు. రాజేశ్వరి తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే ఇటీవల రాణా ప్రతాప్ తల్లి ఆ కాలు విరగడంతో ప్రమాదంలో అత్తగారింటికి వచ్చింది రాజేశ్వరి. ఆ తర్వాత కూడా మళ్ళీ చిన్న చిన్నగా మనస్పర్ధలు మొదలయ్యి ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీన ఇంట్లో మరొక గొడవ జరిగినట్లు మనకు సమాచారం జరుగుతుంది. రాజేశ్వరికి అదేవిధంగా రాణా ప్రతాప్ కు తల్లిదండ్రులకు మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తడంతో ఇరువురి మధ్య కొంత ఘర్షణ కూడా చోటు చేసుకున్న సమాచారం. ఆ తర్వాత వెంటనే అటు తల్లిదండ్రుల ఇంటికి వచ్చినటువంటి రాజేశ్వరి అకస్మాత్తుగా పురుగుల మందు తాగి బలవన్నానికి పాల్పడింది. వెంటనే అక్కడి నుంచి ఆ మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోదకు తరలించారు తల్లిదండ్రులు. అయితే చికిత్స పొందుతూ నిన్న రాజేశ్వరి మృతి చెందింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అయితే అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకవైపు రాజేశ్వరి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధుగణం అంతా కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్ట్ మార్టం సెంటర్ కు తరలివచ్చారు. మరోవైపు రాణా ప్రతాప్ కుటుంబ సభ్యులు, బంధువులు, తల్లిదండ్రులు కూడా పోస్ట్ మార్టం సెంటర్ కు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అకస్మాత్తుగా ఒకసారిగా బాధా హృదయాలతో ఉన్నటువంటి రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఒకసారిగా రాణా ప్రతాప్ తండ్రిపై దాడి చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. మొదటి నుంచి కూడా రాణా ప్రతాప్ వివాదాస్పద పోలీస్ అధికారిగానే గతంలో నిలిచారని చెప్పుకోవాలి. అతని సోదరుడు కూడా అనేక అంశాల్లో వివాదాస్పదుడుగా ఉన్నారు. రాణా ప్రతాప్ గతంలో సివిల్ ఎస్ఐగా విధులు నిర్వహించినటువంటి తరుణంలో ఒక దుకాణ యజమాని కూడా గన్తో బెదిరించినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. గతంలో జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేసిన తరుణంలో కూడా అతను